హలో అండి, నేను లావణ్య పెద్దిరెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటంటే, ఇన్ ద మ్యారేజ్ వాట్ ఆర్ ఎస్ అండ్ వాట్ ఆర్ నో. జనరల్గా ఆడపిల్లలకు వచ్చేసరికి నువ్వు పెళ్లి చేసుకో, ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్తారు. కానీ పచ్చి అబద్ధం అండి. నువ్వు పెళ్లి చేసుకో, హ్యాపీగా నీకు కావాల్సినవన్నీ మీ ఆయన కొనిస్తాడు. అబ్బే పచ్చి అబద్ధం. ఇంకా మిగతావేంటి, నువ్వు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా మీ ఆయన ఒక్కడిని చూసుకుంటే చాలు. నువ్వు పెళ్లి చేసుకో, ఏ టైంలో ఎక్కడికైనా తిరగడానికి మీ ఆయన తోడొస్తాడు. నీకేమేం కావాలో మీ ఆయన అన్నీ చూసుకుంటాడు. నువ్వు మీ ఇంట్లో మహారాణిలాగా ఉంటావు పెళ్లి చేసుకుంటే. మీ ఆయన ఇల్లంతా నీకే అప్పచెప్పేస్తాడు. ఇలాంటివన్నీ పచ్చి అబద్ధాలు, పెద్ద ఫ్యాంటసీస్ అండి. అలాగే మగపిల్లాడికి వచ్చేసరికి నువ్వు పెళ్లి చేసుకో, మీ ఆవిడ నీకు కావాల్సినవన్నీ వండి పెడుతుంది. నువ్వు ఇంటికి రాగానే రెడీగా నీకేం కావాలో తింటాకి చేసి పెడుతుంది. నువ్వు అలసటగా ఉన్నావు అనుకో, శుభ్రంగా నీ కాళ్ళు ఒత్తుతుంది, తలకి నూనె రాస్తుంది, లేకపోతే నీ బాగోగులు చూసుకుంటుంది అని చెప్తారు కదా. ఇవన్నీ అబద్ధాలండి. అవి ఎప్పుడో ఒకప్పుడు కాలం నాటివి, కానీ ఈ రోజుల్లో ఏమీ కాదు. ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఏంటి అంటే, మీరు పెళ్ళి కాకముందు మీకు ఏ రెస్పాన్సిబిలిటీసు ఫ్యామిలీ రిలేటెడ్గా ఉండవు. మీరు శుభ్రంగా ఇంటికి వస్తే అమ్మ భోజనం రెడీ చేసి పెడుతుంది. మీకు డబ్బులు కావాలంటే నాన్న అడిగి తీసుకెళ్ళి వాడతారు. మీరు ఎంప్లాయీస్ అనుకోండి, శుభ్రంగా మీకు వచ్చే డబ్బులు మీ వరకు మాత్రమే, ఓన్లీ స్పెండింగ్ ఆన్ యోర్ సెల్ఫ్, అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి పెళ్ళయిందనుకోండి, మోస్ట్లీ అబ్బాయిలు, ఇది జెండర్ బేస్డ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, జనరలైజ్డ్గా మన ఇండియన్ సిస్టంలో ఫాలో అయ్యేదే నేను చెప్తున్నాను. ఓకే, జనరల్గా అబ్బాయిలు వచ్చేసరికి ఏంటి అంటే, మీరు ఇంటి ఖర్చులు చూసుకోవాలి. అంటే ఏంటి, కరెంటు బిల్లులు, శుభ్రంగా వాటర్ బిల్లులు, హౌస్ ఎక్స్పెన్సెస్, గ్రాసరీస్, ఇవన్నీ చూసుకోవడంతో పాటు మీ వైఫ్కి ఉన్న విషెస్ అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి. అలాగే ఆడపిల్లలు వచ్చేసరికి మీరు 24 గంటలు ఇల్లు, అంట్లు, బట్టలు, వంట అని మొత్తం హౌస్ హోల్డ్ చోర్స్ చేయాల్సి వస్తుంది. సో మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ రెస్పాన్సిబిలిటీస్ మీకే కాకుండా ఫ్యూచర్లో మీరు పిల్లల్ని కనాలనుకుంటే వాళ్ళ మీద కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ మీదే ఉంటాయి. సో అబ్బాయిలు అమ్మాయిలు, మ్యారేజ్ ఈజ్ నాట్ అ ఈజీ థింగ్. ఇట్ ఈజ్ అ కంప్లీట్ టేకింగ్ ఆఫ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. ఈ విషయం గుర్తుపెట్టుకొని, నేను ఎంత అవతల వాళ్ళు విసుక్కున్నా, అవతల వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా నేను హ్యాండిల్ చేస్తాను సిచ్యుయేషన్ని అన్న మైండ్ సెట్తో, అన్న కాన్సెప్ట్తో మాత్రమే మ్యారేజ్ అనే సిస్టంలోకి మీరు ఎంటర్ అవ్వండి. అబ్బా నా ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా బాగుంది, లేకపోతే పెళ్లి కాకముందు 10 సార్లు ఫోన్ చేశాడు, నేను స్విగ్గీ అడగగానే ఆర్డర్ పెట్టేసేవాడు, నేను షాపింగ్కి తీసుకెళ్తే బిల్లులు కట్టేవాడు, ఇలాంటి హోప్స్ ఆడపిల్లలు ఇక మీదట పెట్టుకోవద్దు. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో యువర్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే అబ్బాయిలు వచ్చేసరికి కూడా ఏదో ఒక హోప్స్ పెట్టేసుకుని, అబ్బా నాకు వచ్చేస్తే నా వైఫ్ ఇల్లంతా చూసేసుకుంటాను, నేను ఎంజాయ్ చేసేస్తా. ఏమీ కాదండి, ఇంటి బాధ్యత మొత్తం మీ మీదే పడుతుంది. ఒకవేళ మీ ఆవిడ చేయలేకపోతే అంట్లు, బట్టలు, వంట కూడా మీరే చేయవలసి వస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ షేర్ చేసుకోవాలి. అది మైండ్ సెట్లో పెట్టుకోండి. అంతేగాని ఫ్యాంటసీస్కి వెళ్ళి మాత్రం పెళ్ళి చేసుకోవద్దు. ఈ మధ్యన బాగా కొత్తగా వచ్చే ట్రెండ్ ఏంటి అంటే, పిల్లల్ని పెంచలేక ఇబ్బందులు పడిపోయి ఆవేశంలో ఏదో ఒక తప్పొప్పుల వైపు వెళ్ళిపోతున్నారు. పిల్లల్ని కనమని పిల్లలు మిమ్మల్ని అడగట్లేదు. ఒకవేళ పెద్దవాళ్ళు అడిగారు అనుకోండి, ఎస్పెషల్లీ ఉమెన్, ఈ విషయం ఉమెన్ మాత్రమే మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లల్ని కనమన్నారు కదా, లేకపోతే మా అత్తగారు వాళ్ళో, మా ఆయన వాళ్ళో, లేకపోతే మా అమ్మ వాళ్ళో అడిగారు కాదండి. ఆ బేబీ ఈజ్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మదర్. ఎందుకని అంటారా, పిల్లవాడికి ఏ టైంకి ఆకలిస్తుందో, వాడి జ్వరం వస్తే ఏ మందు వేయాలో, లేకపోతే వాడు ఏడిస్తే దేనికి ఏడుస్తున్నాడా అన్నది తల్లి కన్నా ఎక్కువ ఎవరికి అర్థం కాదండి. ఎంత తండ్రి వచ్చి చూసుకున్నా, ఎంత బయట వాళ్ళు వచ్చి చూసుకున్నా, అది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మదర్కే అవుతుంది. ఎందుకనంటే మదర్కి అర్థమైనంత ఈజీగా ఎవరికి అర్థం కాదు కాబట్టి. ఇంకొకటి, ఒకప్పుడు ఎప్పుడు 70s 80s 60s అప్పుడు, అబ్బా మాకు మనవడు మనవరాలు పుట్టారు, మాకు వారసులు పుట్టారు అని చెప్పి అత్తమామలు అమ్మ నాన్నలు పొంగిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎలాగుంది, మేము పెళ్లి చేసాము, మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, మీరు అబ్రాడ్లో ఉన్నారు కదా, డే కేర్లో చూస్తారా, లేకపోతే ఏమన్నా మెయిడ్ని పెట్టుకోవాలా, ఒకసారి చూసుకోండి, ఆలోచించుకోండి అనేవాళ్ళు. తప్పితే నన్ను ఆ రోజు ఆ మాట అన్నావు, ఈరోజు ఈ మాట అన్నావు, వస్తే మీ ఆయన ఒప్పుకోడేమో, వస్తే మీ ఆవిడ ఒప్పుకోదేమో అని చెప్పి ఎస్కేప్ అయ్యే గ్రాండ్ పేరెంట్స్ తప్పితే,
అరే నాకు గ్రాండ్ చైల్డ్ పుట్టింది, నాది రెస్పాన్సిబిలిటీ, మీకు ఏ టైంకి హెల్ప్ కావాలన్నా మేము ఇమీడియట్గా వచ్చి మీ ఇంట్లో ఉండి మీ పిల్లల్ని చూసుకుంటాం అనే గ్రాండ్ పేరెంట్స్ కూడా లేరు. సో పిల్లల్ని కంటానికి కూడా మీరే కంప్లీట్ సిస్టమ్గా రెడీ చేసుకొని ఫినాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ అండ్ యాజ్ ఎ కపుల్గా నైట్ టైం ఆ బాబుకి బాగోకపోతే ఇద్దరు లేచి ఉండాలా, లేకపోతే ఎవరు బాబుని చూసుకుంటారు, ఎవరు ఇంటిని చూసుకుంటారు, ఎవరు ఫినాన్షియల్స్ చూసుకుంటారు, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. సో మ్యారేజ్ ఈజ్ నాట్ జస్ట్ గెట్టింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ వెడ్డింగ్ షూట్, ఇట్ ఈస్ టేకింగ్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. సో బీ కాషియస్ అబౌట్ దిస్. పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనేసిన తర్వాత అరే అప్పుడు నన్ను ఎలా అన్నారు, ఇప్పుడు ఎలా అన్నారు, అప్పుడు అలా చూశారు, ఇప్పుడు ఎలా చూశారు, పిల్లాడిని ఎలా అంటున్నారు, పిల్లాడిని ఎలా చూస్తున్నారు, దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ రిజల్ట్. దీనివల్ల మీరు ఉన్న ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో దానికన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందే ఆలోచనగా ఉండండి. అమ్మాయిలు ఎస్పెషల్లీ ఏంటంటే అండి, కెరియర్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను ఈ విషయం ఒక ఎగ్జాంపుల్తో చెప్తానండి. నేను ఇద్దరు అమ్మాయిలను చూశాను, ఇద్దరు ఆడపిల్లని చూశాను. వాళ్ళిద్దరూ మ్యారీడ్, పెళ్ళై 10 years అయిపోయింది. ఇద్దరు ఒకే రేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఉన్నారు. అయితే ఒక ఆమె కెరియర్ని వదలకుండా జాబ్ చేస్తూ ఉంది, ఇంకో ఆమె హౌస్ వైఫ్గా ఉంది. ఆఫ్టర్ 10 years వచ్చేపాటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరికి హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ పడ్డాయి. అయితే ఎవరైతే కెరియర్ని చూస్ చేసుకోకుండా హౌస్ వైఫ్గా ఉందో ఆవిడ ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిందండి. ఎవరైతే కెరియర్ని కూడా ఆప్ట్ చేసుకుని దానికే ప్రయారిటీ ఇచ్చిందో ఆవిడ ఈరోజు శుభ్రంగా ఏది కావాలంటే అది, అంటే నేను ఇది మీకు ఉద్యోగం ఉంటే సరిపోద్ది గడిచిపోద్ది అని చెప్పట్లేదండి. ఉమెన్కి కెరియర్ ఆప్షన్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఉమెన్కి ఈజీ యాక్సెస్ టు మనీ, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు బాధ తగ్గకపోవచ్చు కానీ బాధ్యత కొంతవరకు షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంటి, కంప్లీట్గా ఆవిడ హౌస్లో ఒక కంప్లీట్ ఫుల్ టైం మెయిడ్ని పెట్టుకుంది. సో హ్యాపీగా జాబ్కి వెళ్ళి వస్తుంది, ఇంట్లో మెయిడ్ చూసుకుంటుంది. అదే ఈ హౌస్ వైఫ్గా ఉన్న ఆవిడ ఒక పక్కన ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతుంది, కెరియర్లో లేట్ స్టార్ట్ స్ట్రగుల్ అవుతుంది, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేక స్ట్రగుల్ అవుతుంది, ఇద్దరు పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్గా తీసుకోవాల్సి వచ్చి, అంటే ఇది ఎప్పుడూ అలవాట్లేదు. జక్క చదివేసుకొని పెళ్లి చేసేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఈ బాధ్యత అంతా మీద పడేసరికి మొయ్యలేక అవస్థపడుతూ ఉన్నారు. సో బీ కాషియస్ టు గెటింగ్ ఇన్ టు యువర్ మ్యారీడ్ లైఫ్. ఏదో అబ్బాయిలు హ్యాపీగా లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఆఫీస్లో కూర్చొని కబుర్లు ఆడేసుకున్నట్టు లైఫ్ ఉండదు. పెళ్ళయ్యాక లంచ్ బాక్స్ మీరే చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు. అలాగే మగపిల్లలు కూడా ఏదో మా ఆవిడ నన్ను 24 గంటలు ఇసుకిచ్చేస్తుంది, పెళ్ళయ్యాక సాధించేస్తుంది అని అంటున్నారు. కానీ బోత్ ద స్పౌసెస్ ఏంటంటే, అమ్మాయి ఏమో కంప్లీట్గా హౌస్ రెస్పాన్సిబిలిటీ, పిల్లలు, ఇల్లు, అంట్లు, బట్టలు, వంట, ఇదంతా ఒక కొత్త రొటీన్లోకి వెళ్తున్నారు. సో దే నీడ్ సమ్ సపోర్ట్. అలాగే అబ్బాయిలు కూడా ఉద్యోగం వచ్చి కొత్తగా కెరియర్లో సెటిల్ అయ్యే స్టేజ్లో ఉంటున్నారు. దే ఆల్సో నీడ్ సమ్ సపోర్ట్. వాళ్ళు ఓ పక్కన కెరియర్ అని, ఇన్వెస్ట్మెంట్లని, పిల్లల ఫ్యూచర్ అని, పిల్లల ప్లానింగ్ అని, తర్వాత హౌస్ రెస్పాన్సిబిలిటీస్, ఇల్లు కొంటాలు, కార్లు కొంటాలు, వీటన్నిటికీ డబ్బు సమకూర్చడంలో ఎక్కువ పని చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కపుల్స్ వచ్చేపాటికండి మెయిల్ అండ్ ఫీమేల్ ఆర్ స్టార్టింగ్ ఇన్ టు అ న్యూ లైఫ్. అంటే ఏంటి, ఎవరికి వాళ్ళు కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఇంటూ కొత్త వరల్డ్లోకి వెళ్ళిపోతున్నారనమాట. హ్యాపీగా తన వరకు తను చూసుకునే మోపిల్లాడు కాస్త కుటుంబ పోషణ గురించి కష్టపడవలసిన పరిస్థితి, హ్యాపీగా ఇంట్లో అమ్మ చేసి పెడితే తినే ఆడపిల్ల కాస్త మొత్తం కుటుంబానికి వండిపెట్టి పిల్లల్ని పెంచవలసిన పరిస్థితి. దీన్ని వీళ్ళిద్దరే హ్యాండిల్ చేయడం వలన చాలా ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అదే మీకు కొంచెం మీ పేరెంట్స్, మీ ఇన్లాస్ సపోర్ట్ ఉంది అనుకోండి, అంటే ఇప్పుడు అబ్బాయి టైంకి ఇంటికి రాలేకపోతున్నాడు, ఏదో ఆఫీస్ అర్జెన్సీ ఉంది, అలాంటప్పుడు ఇంట్లో ఎవరో ఒక మేల్ సపోర్ట్, మామయ్య గారో తండ్రో ఉన్నారనుకోండి, గవాలను బయట నుంచి తేవడానికి హెల్ప్ అవుతుంది. అదే ఈ ఆడపిల్ల బయటకు వెళ్తుంది, షీ ఈజ్ హ్యావింగ్ సమ్ అర్జెన్సీ ఇన్ వర్క్ ఉంది, లేకపోతే ఇంటి పనులు పిల్లాన్ని చూసుకోలేకపోతుంది అనుకోండి, తనకు ఒక ఫీమేల్ సపోర్ట్ అత్తగారో అమ్మో ఉన్నారనుకోండి, వాళ్ళు శుభ్రంగా పిల్లాన్ని కాస్త చూసుకుని తన ఇంటికి వచ్చే టైం వరకు కాస్త పిల్లాన్ని హ్యాండిల్ చేసి పెడితే తను రిలాక్స్డ్గా వర్క్ చేసుకుని ఆడపిల్ల ఇంటికి వస్తుంది. సో బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ నీడ్ అ ఎడిషనల్ హెల్ప్ ఇన్ మ్యారిటల్ లైఫ్. అందుకని చెప్పి అదివరకు జాయింట్ ఫ్యామిలీస్లో అంతగా స్ట్రెస్ ఉండేది కాదండి. మగాడు 24 గంటలు తిరిగి వచ్చినా ఇంట్లో పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. అలాగే ఆడపిల్లలు పిల్లల్ని కాస్త అత్తగారుల దగ్గర వదిలేసి కాస్త పేరెంటాలకో పుట్టింటికో వెళ్ళొచ్చే అవకాశాలు ఉండేవి. ఈ రోజుల్లో ఈ స్పౌస్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇవన్నీ హ్యాండిల్ చేయడం, స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోతుందండి. అండ్ దీనివల్ల ఎక్స్ట్రీమ్ నెగిటివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. సో బీ కాషియస్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ మ్యారిటల్ లైఫ్.
ఈ ఒక్క పాయింట్ మీరు కాషియస్గా ఉన్నారనుకోండి, మీరు మీ ఇన్కమ్ బట్టే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు, మీరు మీ ఇన్కమ్ని ప్లాన్ చేసుకోవచ్చు, మీరు టైం తీసుకొని డెవలప్ అవ్వచ్చు. బీ కాషియస్ ఫ్రమ్ ద స్టార్టింగ్. ఒకసారి పెళ్ళైపోయి పిల్లల్ని కనేసిన తర్వాత ప్రోగ్రెస్ అనేది చాలా స్లో ఉంటుందండి. ఎందుకంటే కొత్త రెస్పాన్సిబిలిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేసేదానికే ఎక్కువ టైం కన్స్యూమ్ అయిపోతుంది. You are investing your time into this responsibility than developing into financial or some other thing. సో ఎక్కడికక్కడ మీరు కెరియర్ని ప్లాన్ చేసుకోండి, లైఫ్ని ప్లాన్ చేసుకోండి, మీరు ఇంట్లో ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారో ప్లాన్ చేసుకోండి, కిడ్స్ని కూడా ప్లాన్ చేసుకోండి. అలాగే దీనన్నిటికీ కావాల్సిన ఫినాన్షియల్లీ ఇండిపెండెన్స్ని ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. వీడియో కొంచెం లెంతీ అయినా కానండి ఒక్కొక్కసారి ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాను. సో బీ కాషియస్ అబౌట్ గెట్టింగ్ ఇంటూ ద మ్యారిటల్ లైఫ్, నాట్ అబౌట్ ద వెడ్డింగ్ షూట్స్ అండ్ ఇంటూ ద వెడ్డింగ్. ఓకే, ఇట్ ఈస్ అ కంప్లీట్ న్యూ సిస్టమ్ and it is complete responsibility of this couple only. Okay, kindly consider. Thank you.